తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుతున్నామో మీకు ఆల్రెడీ ముందే తెలుసు, ఎందుకంటే మీరు థంబ్నెయిల్ చూసే ఇక్కడ వరకు వచ్చింటారు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ గురించి, అంటే ఇన్స్టాగ్రామ్లో ఉండే ఎక్స్క్లూజివ్ కంటెంట్ గురించి. సో ముందుగా మనం ఎక్స్క్లూజివ్ కంటెంట్ గురించి మాట్లాడుకునే ముందు ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ అనే ప్లాట్ఫామ్ ఎందుకుంది? ఇన్స్టాగ్రామ్ అనే ప్లాట్ఫామ్ ఎందుకుందంటే నీకున్న స్కిల్స్ని, లేదంటే నీకున్న టాలెంట్ని, లేదంటే నీకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకొని నువ్వు జనాల మధ్యలో ఫేమస్ అయిపోవచ్చు, లేదంటే నువ్వు సెలబ్రిటీ కూడా అయిపోవచ్చు. అంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఏంటంటే అదొక ఇన్కమ్ సోర్స్, ఇంకా లైఫ్కి కూడా సోర్స్ అవ్వచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాని ఇప్పుడు మనం తక్కువ అంచనా వేయలేము. అందుకే ఇన్స్టాగ్రామ్లో చాలామంది రీల్స్ చేయడానికి లేదా కంటెంట్ క్రియేషన్ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మనం ఇంతసేపు ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడినాం. సో ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో ఉండే ఎక్స్క్లూజివ్ కంటెంట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మన వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం అదే కాబట్టి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటే ఏందో చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ నాలాంటి అమాయకులకి కొందరికి తెలియకపోవచ్చు. కాబట్టి నేను మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ చెప్తా, తగ్గించుకుంటే మంచిది. సో ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 10K ఫాలోవర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఏంటంటే సపరేట్గా ఒక యాక్సెస్ వస్తుంది. అంటే వాళ్ళంతకు వాళ్ళు ప్రైవేట్గా కొన్ని ఫొటోస్, వీడియోస్ షేర్ చేసుకోవచ్చు. అంటే అదొక ప్రైవేట్ ఆల్బమ్ టైప్. అయితే ఆ ఆల్బమ్కి యాక్సెస్ ఎవరికి వస్తుందంటే ఎవరైతే పే చేస్తారో ఆ ఎక్స్క్లూజివ్ కంటెంట్కి, లైక్ వాళ్ళు ఎంతైనా అమౌంట్ సెట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే పే చేస్తారో వాళ్ళకు ఆ ప్రైవేట్ వీడియోస్ అండ్ ఫొటోస్కి సంబంధించిన యాక్సెస్ దొరుకుతుంది. అంటే ఆ ఎక్స్క్లూజివ్ కంటెంట్లో ఏముంటుందిరా అంటే ఏమో నాకు కూడా తెలియదు, నేను ఇంతవరకు ఎవరి ఎక్స్క్లూజివ్ కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడలేదు. సో అందులో ఏముంటుందో నాకు కూడా తెలియదు. సో చాలామంది ఏమంటారంటే కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తూ కొన్ని ఫోటోలు, లేదంటే కొంచెం రివీలింగ్ క్లోత్స్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు హాట్గా చూపించుకునేలా కొన్ని ఫోటోలు, ఈ విధంగా ఇలాంటి రకమైన ఫొటోస్ ఉంటాయి ఎక్స్క్లూజివ్ కంటెంట్లో. సో ఆ ఫొటోస్ కోసమే చాలామంది ఎక్స్క్లూజివ్ కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అవుతుంటారని చెప్పి చాలామంది నాకు చెప్పడం జరిగింది. నాయుడు గారు, మీరు చేసేది తప్పు తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా, ఏం చేయమంటావు? ఓకే 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 మనం ఎక్స్క్లూజివ్ కంటెంట్ గురించి చాలానే విన్నాం. అంటే కొందరు ఏమంటారంటే ఎక్స్క్లూజివ్ కంటెంట్లో అటువంటి ఫోటోలు, అటువంటి వీడియోలు పోస్ట్ చేస్తారంట, అందుకోసమే మనోళ్ళు ఎగబడి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కొంటారంట. అంటే మనోళ్ళు ఇన్ ద సెన్స్ కొంతమంది, అందరు కాదు. ఇక కొంతమంది కామంతో కళ్ళు మూసుకుపోయి ఏం చేయాలో తెలియక డోపమైన్కి అడిక్ట్ అయిపోయి ఆ ఆర్గాజం కోసం చాలామంది వెంటబడి ఏదో ఒక విధంగా మన ఆర్గాజం వస్తుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తుర్రా అంటే ఇలా ఎక్స్క్లూజివ్ కంటెంట్ ద్వారా వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటారు డోపమైన్ని. దట్ ఈస్ నోన్ యాజ్ చీప్ డోపమైన్. చీప్ డోపమైన్కి అడిక్ట్ అయిపోతారు చాలామంది జనాలు. సో ఇన్స్టెడ్ ఆఫ్ అడిక్టింగ్ టు చీప్ డోపమైన్, మనం ఏదైనా వేరే రకంగా కూడా డోపమైన్ని రిసీవ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఫ్రెష్గా బయటికి అలా వెళ్ళి కొద్దిసేపు నడిస్తే అది కూడా మీకు ఒక రకమైన డోపమైన్. మీకు నచ్చిన పని మీరు చేసుకుంటూ ఉంటే అది కూడా ఒక రకమైన డోపమైన్. అంటే మీకు నచ్చిన సినిమా కానీ, నచ్చిన లైవ్ క్రికెట్ మ్యాచ్ కానీ, లేదంటే మీకు నచ్చిన వీడియోలు కానీ, వీడియోలు అంటే మళ్ళీ ఏవంటే అవి అనుకోకండి, ఇప్పుడు నేను పెడుతున్నాగా ఇట్లాంటి వీడియోలు లేదా యూట్యూబ్లో ఏవైనా వీడియోలు, ఆ విధంగా మనం డోపమైన్ని చాలా రకాలుగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు, ప్రొడక్టివ్గా మారొచ్చు. కానీ మనోళ్ళు ఎంచుకున్న వే ఏదైతే ఉందో అది చాలా వరస్ట్ అండ్ చాలా చీప్ కూడా. అంటే అలాంటి కంటెంట్ కోసం లిటరల్లీ డబ్బులు పే చేస్తున్నారు. ఇప్పుడు క్రోమ్లో మీకు ఫ్రీగానే దొరుకుతుంది కారా. క్రోమ్లో మనకి ఇంటర్నెట్ వచ్చాక మనకు వరల్డ్కి సంబంధించిన ప్రతి ఒక్క యాక్సెస్ మన దగ్గర ఉంది, ప్రపంచమే మన చేతులు ఉంది. అయినా కూడా అలాంటి చీప్ డోపమైన్కి అడిక్ట్ అయిపోయి దానికి మీరు డబ్బులు కూడా పే చేస్తున్నారంటే మీరు ఎంత గొర్రెలో ఇక్కడే అర్థమైపోతుంది. ఇక్కడ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఎలా తీసుకుంటారు, అసలు దానికి సబ్స్క్రైబ్ చేసుకొని డబ్బులు ఎలా కట్టాలనిపిస్తుందో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు ఆ ఎక్స్క్లూజివ్ కంటెంట్కి. ఎందుకంటే నాకు అర్థం కాక అడుగుతారా, ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ తీసుకునేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్వశ్చన్ డైరెక్ట్గా, అరే మీ ఇంట్లో కిరాణం సామాన్ ఖర్చులు లేదంటే నెల ఖర్చులు ఉండవారా? ఎప్పుడు అదే పనారా 24 గంటలు? కొంచెం కూడా బోర్ కొట్టదారా అసలు? ఎప్పుడు అదే నారా అసలు? ఎప్పుడు చూడు అమ్మాయిలు, కామము, అమ్మాయిలు, వేరే వేరే ఆలోచనే లేదారా మీకు జీవితంలో? సరే మీకు పైసలు ఎక్కడో నాకు తెలియదు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ కన్జ్యూమ్ చేసే వాళ్ళ ఏజ్ గ్రూప్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 20 to 30, 35 మధ్యలోనే ఉంటుంది అనుకుంటున్నా.
ఎందుకంటే వాళ్ళకైతేనే కదా ఏది పడితే అది చేసుకోవడానికి రైట్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు నాలాంటోడు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కొన్నాడు అనుకో, పైసలు ఏడిపోయినాయి అని ఇంట్లో అడిగినప్పుడు నేను ఎక్స్క్లూజివ్ కంటెంట్ కొన్నా అని చెప్తే మా అయ్య గుద్ద మీదని నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్తాడు. ఇప్పుడు ఇంకా మనం మళ్ళీ మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఏంటంటే ఎక్స్క్లూజివ్ కంటెంట్ కదా, అయితే నేను మీకు ముగ్గురు అక్కలను పరిచయం చేస్తా. సో ముగ్గురు అక్కలను పరిచయం చేస్తా కాబట్టి ముగ్గురు గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనే దానికి పునాది వేసిందే వీళ్ళు మన తెలుగు ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీలో. అంటే అసలు ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఎక్స్పోజింగు, ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్లో సబ్స్క్రైబర్సు, ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్లో ఏముంటుంది, అసలు ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందే వీళ్ళ వల్ల. సో ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ముగ్గురిని మీకు పరిచయం చేస్తా. సో మనం ముందుగా సాధనా నాయుడు గురించి తెలుసుకోవాలి. సో ఈ అక్క ఎవర్రా అంటే, ఈ అక్క ఇన్స్టాగ్రామ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఈ అక్కకి 668K ఫాలోవర్స్ ఉన్నారు. అంటే 6,68,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు మన అక్కకి. అయితే మన అక్క ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా పోస్ట్ చేస్తుంది. అయితే అక్క యొక్క ఎక్స్క్లూజివ్ కంటెంట్ గురించి ఒకసారి తెలుసుకుందాం రండి. అయితే అక్క ఏం చేస్తారా అంటే మంత్లీ 390 రూపీస్ కట్టాలన్నట్లు ఒక కండిషన్ పెట్టింది అక్కడ. యూ క్యాన్ క్యాన్సిల్ ఎనీ టైం అంట. అండ్ అలాగే అక్కకు 571 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే మనం ఒక ఎస్టిమేషన్ ఇద్దాం, 390 × 571 అంటే అక్క దాదాపు 2,22,690 రూపాయలు ఓన్లీ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ద్వారానే సంపాదిస్తుంది. ఇంకా బ్రాండ్స్ నుంచి, కొలాబరేషన్స్ నుంచి, ప్రమోషన్స్ నుంచి ఎంత సంపాదిస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నా. అంటే ఈ 571 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు జస్ట్ ఒక చీప్ డోపమైన్కి అడిక్ట్ అయిపోయి నెల 390 రూపాయలు కట్టి ఆ ఫోటోలకు, వీడియోలకు ఎగబడి వీళ్ళు ఆ ట్రాప్లో పడిపోయి ప్రతిసారి అదే లూప్లో ఉండిపోయారని చెప్పి మనకి ఇండైరెక్ట్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మన పెద్దక్క గురించి మనం మాట్లాడినాం కాబట్టి మనం ఇంకొక అక్క గురించి కూడా మాట్లాడదాం. సో మన ఇంకొక అక్క ఎవరో కాదు, మన విష్ణుప్రియ అక్క. సో మన విష్ణుప్రియ అక్క గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు మనకు, ఎందుకంటే మన విష్ణుప్రియని మనం ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాం. ఆమె ఒకప్పుడు టీవీలో కొన్ని షోస్కి యాంకరింగ్ చేసేది, మధ్యలో కొన్ని సినిమాల్లో కనిపించింది కానీ సినిమాలో అంత సక్సెస్ కాలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే చాలా సక్సెస్తో ముందుకెళ్తుంది. సో ఇప్పుడు మనమైతే మన విష్ణుప్రియ గారి ఇన్స్టాగ్రామ్ చెక్ చేద్దాం. సో మన విష్ణుప్రియ గారికి 1.4 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఇప్పుడు ఒకసారి ఎక్స్క్లూజివ్ కంటెంట్ని కూడా చెక్ చేద్దాం. సో మన విష్ణుప్రియ గారి ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఏదైతే ఉందో అది మంత్లీ 390. ఇది కూడా క్యాన్సిల్ ఎనీ టైం, ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు అంట. 5,444 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఇంతమంది ఎర్రి గొర్రెలు జస్ట్ ఆ ఫొటోస్ చూడడం కోసము, లేదంటే ఆమె ఏదైతే కంటెంట్ పోస్ట్ చేస్తుందో అది చూడడం కోసం వీళ్ళు ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకురు. ఎంతకి? 390 రూపీస్కి నెలకి. అయితే మనం మళ్ళీ ఒకసారి రఫ్ క్యాల్కులేషన్ చేద్దాం. ఇంతకుముందు మన సాధన నాయుడు అక్క గురించి ఎట్లయితే క్యాల్కులేషన్ చేసినామో ఇప్పుడు మన విష్ణుప్రియ గారి గురించి కూడా వాళ్ళ ఎక్స్క్లూజివ్ కంటెంట్ నుంచి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో ఒక ఎస్టిమేషన్ చేద్దాం. సో 5,444 × 390 చేస్తే ఎంత కాదనుకున్న 21,23,160 రూపీస్. అక్షరాల 20 లక్షలు అనుకుందాం రఫ్గా. అంటే ఆమె పెట్టే కంటెంట్ని, ఆమె పోస్ట్ చేసే వీడియోస్ అవి ఇవి చూడడం కోసము 5,444 మంది ఎర్రి పుష్పాలు 390 రూపాయలు నెలకు కట్టి మరీ చూస్తున్నారు. అయితే ఇంకా విష్ణుప్రియ కంటిన్యూస్గా ఎక్స్క్లూజివ్ కంటెంట్ పోస్ట్ చేసే కొద్దీ ఏమైందంటే ఒకరోజు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆమె మీద ఒక కేసు ఫైల్ అయింది. ఏమంటే ఆమె సెమీన్యూడ్ కంటెంట్ పోస్ట్ చేస్తుంది, ఊరుకుకే యూత్ని మిస్లీడ్ చేస్తుంది అని చెప్పి AISF అనేది అయితే ఉంటుందో, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు కంప్లైంట్ చేశారనమాట విష్ణుప్రియ మీద. ఇట్లా యూత్ని మిస్లీడ్ చేస్తుంది, ఎక్స్క్లూజివ్ కంటెంట్లో ఇష్టం వచ్చినట్లు సెమీన్యూడ్గా పోస్ట్ చేస్తుందని చెప్పి ఒక కేసు అయితే రిజిస్టర్ చేశారు. అయితే మీరు అనుకోవచ్చు ఇంకా వీడింగా ఏం చేస్తాడు, ఇప్పుడు విష్ణుప్రియని ట్రోల్ చేస్తాడా, లేదంటే ఏదో ఒక మీమ్ టెంప్లెట్ పెట్టి ఆమెను రోస్ట్ చేస్తాడా అని అనుకుంటారు. లేదు, ఈ విషయంలో నేను విష్ణుప్రియ అని ఒక్క మాట కూడా అన్నాను. ఇంకా గట్టిగా మాట్లాడితే నేను ఆమెకు సపోర్ట్ చేస్తాను. అవును, ఆమెకి నేను సపోర్ట్ చేస్తాను. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆ AISF వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విష్ణుప్రియ మీద కేసు వేసిరు. ఎందుకు వేసిరు ఇంతకు అంటే ఆమె తప్పేముంది ఇక్కడ? ఒక్క మాట మనలో ఒక మాట మాట్లాడుకుందాం. ఆమె రెగ్యులర్గా ఇష్టం వచ్చినట్లు కంటెంట్ పోస్ట్ చేస్తుంది, అది ఆమె ఇష్టం. ఆమె ఏం ఫోటోలు పెట్టుకుంటుంది, ఏం వీడియోలు చేసుకుంటుంది అనేది ఆమె ఇష్టం.
ఈ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కొనే గొర్రెలు ఉంటారు చూడు, వాళ్ళని పాయింట్ ఔట్ చేసి, వాళ్ళని కాల్ ఔట్ చేయాలి. అంతేగాని ఆమె ఏదో పోస్ట్‌లు పెడుతుంది, ఆమె ఏదో ఫోటోలు పెడుతుంది. అది ఆమె ఇష్టం రా భాయ్. ఆమె లైఫు, ఆమె ఇష్టము. ఆమె సంపాదించుకుంటుంది. ఆమె నచ్చినట్లు బట్టలేసుకుంటది. ఏమన్నా చూపించుకుంటదిరా మీకెందుకు? కానీ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కొనేటోళ్ళని మాత్రం ఏమనరు. నేను ఈ విషయంలో అయితే కంప్లీట్‌గా విష్ణుప్రియ గారికే సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఆమె ఏ తప్పు చేయలేదు. మీరు అనవసరంగా అందరూ కలిసి ఆమెను వన్ సైడ్ చేసి ఏదేదో మాట్లాడుతుర్రు. సిగ్గుండాలి మీ అందరికి ఇంతన్నా. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కొన్నీకే. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. సో నేను ముగ్గురు అక్కలను అయితే పరిచయం చేస్తా అని చెప్పినగా. సో ఆల్రెడీ ఇద్దరు పరిచయాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం మూడో అక్క దగ్గరికి వెళ్ళిపోదాం. సో మూడో అక్క వచ్చేసి ఎవరంటే అనన్య నాగల్ల. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే అనన్య నాగల్ల గురించి చాలామందికి తెలిసే ఉండింటది. ఈమె 2019లో 'మల్లేశం' అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా చాలా బావుంటది నిజంగా. ఇందులో ఆమె పెర్ఫార్మెన్స్, యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇక ఆ సినిమా బాగా హిట్ అయినందుకే 2021లో 'వకీల్ సాబ్‌లో' కూడా ఈమె యాక్ట్ చేయడం అయితే జరిగింది. అంటే మెయిన్ హీరోయిన్‌గా కాకపోయినా అందులో ముగ్గురు ఉంటారు కదా! లైక్ లేడీ క్యారెక్టర్స్. అందులో ఒక క్యారెక్టర్ అయితే ఈమె కూడా ప్లే చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సినిమా కూడా బాగా హిట్ అయింది. అలా ఆమె తర్వాత కొన్ని చిన్న సినిమాలు అలాంటివి, ఇలాంటివి చేసుకుంటూ 2024 వరకి కెరియర్ బానే మెయింటైన్ చేసింది. సెట్ అయింది మొత్తం. ఆ తర్వాత 2024లో కూడా ఆమెకు ఒక బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ వచ్చింది 'గద్దర్' అవార్డ్స్‌ల. ఏంది బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీ కింద 'మల్లేశం' సినిమాకి వచ్చింది. ఆ తర్వాత ఏమైందో తెలవదు. సడెన్‌గా ఆమెకు పెద్దగా సినిమాలు రాకపోయేసరికో, లేదంటే ఎందుకో సినిమాల్లో పెద్దగా కనిపించకపోయేసరికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె బాగా యాక్టివ్‌గా ఉంటుండే. రెగ్యులర్‌గా పోస్ట్స్ పెడుతుండే. ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటుండే. ఆ తర్వాత మెల్లగా ఈమె కూడా ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే నేను కొద్దిగా కన్సర్న్‌గా ఫీల్ అయినా. ఎందుకంటే ఒక మంచి యాక్ట్రెస్ పొటెన్షియల్ ఉన్న ఆమె, ఆమెకు సినిమాలు రాకనో, లేదంటే ఆమె సరిగ్గా సినిమా ఇండస్ట్రీలో కనిపించకనో ఏమైందో గానీ, ఆమె ఎందుకు ఇటు సోషల్ మీడియా వైపొచ్చి ఈ విధంగా పోస్ట్‌లు పెట్టడం, లేదా ఎందుకు ఆమె సోషల్ మీడియాని అంత సీరియస్‌గా తీసుకుందని చెప్పి నేనైతే ఒకసారి ఆలోచించడం అయితే జరిగింది. సరే ఆమె గూడా ఇంగ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పెట్టింది. అది ఆమె పర్సనల్ చాయిసు, ఆమె లైఫు. అది ఆమె ఇష్టం. ఆమె ఏమని జేసుకోకు. నేనిక్కడ ఆమెని ఒక్క మాట గూడా అనను. ఆమెని నేనేం పాయింట్ ఔట్ జేయను. ఏమనను. కానీ ఎవరైతే 942 మందున్నారో గొర్రెలు, 390 కడతారు చూడు నెలకి, వాళ్ళనైతే ఖచ్చితంగా జడ్జ్ చేస్తా. వాళ్ళని కాల్ ఔట్ చేస్తా. వాళ్ళని పాయింట్ ఔట్ చేస్తా. ఎందుకంటే సిగ్గు, శరం లేని నా కొడుకులే ఇట్లాంటి పనులు చేస్తారు. నెలకి రూ. 390 జస్ట్ ఫోటోలు, వీడియోలు చూడడం కోసం సబ్‌స్క్రైబ్ చేసుకొని, ఆ లూప్‌లో పడిపోయి ఒక చీప్ డోపమైన్ కోసం మరి ఇంతలా దిగజారుతారా వీళ్ళు? ఇంతసేపు మనం ఎవరి గురించైతే మాట్లాడినామో అది జస్ట్ తెలుగు కమ్యూనిటీ వరకే. ఇప్పుడు మనం ఎవరి గురించైతే మాట్లాడబోతున్నామో వాళ్ళు కొద్దిగా నేషనల్ లెవెల్ అనమాట. అయితే ఇందులో ఫస్ట్ వచ్చేసి నేహా శర్మ. నేహా శర్మ గురించి చాలామందికి తెలవకపోవచ్చు. కానీ ఆమె గురించి చెప్తే మీ అందరికి ఐడియా వస్తది. రామ్ చరణ్ గారి డెబ్యూ ఫిల్మ్ ఏదైతే ఉందో ఆ ఫిల్మ్ యొక్క హీరోయిన్ ఈమె. ఆ సినిమా డెబ్యూట్‌తోనే బ్లాక్ బస్టర్ అయింది. రామ్ చరణ్‌కి మంచి పేరొచ్చింది. చిరంజీవి కొడుకు అని ప్రూవ్ చేసుకుండు. ఆ తర్వాత ఆ హీరోయిన్ కూడా కొద్దిగా ఎంతో కొంత అటెన్షన్ వచ్చింది. ఆ విధంగా ఆమెకు కొన్ని సినిమాలు రావడం కూడా జరిగింది. తర్వాత బాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత ఎందుకో ఆమెకు పెద్దగా సినిమాలు రాకపోయేసరికి ఇన్‌స్టాగ్రామే తన ఫుల్ టైమ్ జాబ్‌గా పెట్టుకొని మెల్లగా ఇన్‌స్టాగ్రామ్‌లో కంటిన్యూగా కంటెంట్ పోస్ట్ చేస్తూ, రీల్స్ పోస్ట్ చేస్తూ చాలా యాక్టివ్‌గా ఉంది. ఆ తర్వాత ఇంక మెల్లగా ఆమె కూడా ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆమె ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ యొక్క సబ్‌స్క్రైబర్స్ ఒకసారి గెస్ చేయండి. ఎంతుంటారు? మహా అంటే 2,000-3,000 ఉంటారు. 5,000-6,000 ఉంటారేమో. లేదా మన విష్ణుప్రియ గారి కంటే ఎక్కువ ఉంటారేమో. నేషనల్ లెవెల్ కదా! అనుకున్నా అడు తిరిగి ఇటు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. సబ్‌స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో చెప్తే మీ ఫ్యూజ్‌లు ఎగిరిపోతాయి. జాగ్రత్తగా వినండి. లిటరల్లీ 11.1K సబ్‌స్క్రైబర్స్. అంటే 11,100 మంది ఉన్నారు సబ్‌స్క్రైబర్లు. ఓరి నాయనో! కానీ నెలకి 290 అంట. అంటే ఇంతసేపు అన్ని 390 ఉంటే మన నేహా శర్మ గారు పెద్ద మనసు చేసుకొని 290కే ఏసిర్రు మన కరువుగాళ్ళ కోసం. అయితే మళ్ళీ ఒకసారి మనం ఒక రఫ్ ఎస్టిమేషన్ అయితే ఏద్దాం. 290 ఇంటూ 11,100 32,19,000 నెలకి. ఈ కరువుగాళ్ళు ఆమెకు 290 కట్టి ఆమెకి మంచిగా లైఫ్ ఇస్తుర్రు. ఆమెకి మంచిగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తుర్రు. ఆమెకి అండగా నిలబడి నీకు సినిమాలు లేకపోయినా మేమున్నామని చెప్పి ఆమెకొక భరోసాని కూడా ఇచ్చిర్రు. సో ఇంతసేపు మనం నేహా శర్మ గారి గురించి మాట్లాడినాం కాబట్టి ఇప్పుడు మనం మన ముస్కాన్ కారియా గురించి మాట్లాడదాం.
ఈమె గురించి మనం సపరేట్‌గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలామందికి ఈమె తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ని ఒక ఊపు ఊపిండే. 'ఐ బెట్ యూ డిడ్‌న్ట్ నో థిస్' అనే హుకప్ లైన్‌తో చాలామందిని అట్రాక్ట్ చేసుకుంది. ఇంకా ఆమె కంటెంట్ కూడా చాలా మంచిగా ఉండేసరికి చాలామంది సపోర్ట్ చేసిర్రు. అయితే ఈమె కూడా ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పోస్ట్ చేస్తది. అసలు ఈమె ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ద్వారానే ఇంకా చాలా బాగా పాపులర్ అయింది. నెలకి 390 కట్టండి క్యాన్సల్ ఎనీ టైమ్ అని చెప్పి ఈమె కూడా ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈమెకు 4888 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎంతైనా మన విష్ణుప్రియ అంత కాకపోయినా ఎంతో కొంత సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అంటే విష్ణుప్రియకి 5444 ఉన్నారు కాబట్టి సెకండ్ పొజిషన్ ఈమెకే. కాదు. ఫస్ట్ పొజిషన్ నేహా శర్మ గారికి 11,100. ఆ తర్వాత మన విష్ణుప్రియ గారికి 5444. ఆ తర్వాత మన ముస్కాన్ కార్యాకి 4888. ఇంతసేపు నేను ఎవరెవరినైతే మెన్షన్ చేసినో వాళ్ళెవ్వరిని నేను ఏమీ అనదలుచుకోలేను. అంటే మోస్ట్లీ చాలామంది యూట్యూబ్ వీడియోస్లో ఏం చేస్తారు, ఇదంతా మీ తప్పు, మీరు ఇట్లా ఎక్స్క్లూజివ్ కంటెంట్ పోస్ట్ చేసినందుకే చాలామంది యూత్ మిస్లీడ్ అయ్యి డైవర్ట్ అయిపోతురు, మీరు వాళ్ళని కావాలని రెచ్చగొడుతురు, అలాంటి పోస్టులు పెట్టి, అలాంటి ఫోటోలు పెట్టి, అలాంటి బట్టలు వేసుకొని అని చెప్పి. సో నేనేం చేస్తారా అంటే వాళ్ళని ఏమి అనను, వాళ్ళని ఒక్క మాట కూడా అనను. ఇంకా నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తా. ఈ 5 మందిని ఎవరినైతే మెన్షన్ చేసినో నేను ఇంకా వాళ్ళనే సపోర్ట్ చేస్తా. ఎవరిని తిడతారా అంటే ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ కొనే బ్యాచ్ ఉంటారు చూడు, వాళ్ళని మామూలుగా తిట్టాను నేను. మామూలుగా రోస్ట్ చేయను. ఇప్పుడైతే ఏడ్చుకుంటారు ఇప్పుడు నేను అనే మాటలకి. ఎందుకంటే ఆ పనికిమాలినోళ్ళు, ఆ చెత్తగాళ్ళు, ఆ శాతగాని కొడుకులు, కామంతో కళ్ళు మూసుకుపోయిన గాడిదలు పైసలు కట్టి మరి ఫోటోలు వీడియోలు చూడడానికి అంత కరువుగాళ్ళలాగా బిహేవ్ చేస్తూ చీప్ డోపమైన్కి అడిక్ట్ అయిన బేవార్స్ నా కొడుకులు. వాళ్ళేంద్రా అంటే వాళ్ళకి జీవితంలో పెద్ద గోలు ఉండదు, ఏమీ ఉండదు. ఎవడైనా జాబ్ చేస్తున్నాడు కూడా ఉంటాడు ఈ సర్కిల్లో. అంటే ఎక్స్క్లూజివ్ కంటెంట్ కొనే బ్యాచ్లో జాబ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. వానికి జాబ్ ఉండి జీతం ఉన్నా కూడా వానికి ఒక ఫైనాన్షియల్ క్లారిటీ లేదు. ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన వాటి మీద ఖర్చు చేస్తుండు. ఇలాంటి వాళ్ళని తిట్టాలి మనం ఫస్ట్. ఏమనంటే మాటకి నోరు తెరిస్తే ఎక్స్క్లూజివ్ కంటెంట్ వాళ్ళు పోస్ట్ చేస్తురు, వాళ్ళు బట్టలు ఇష్టం వచ్చినట్లు వేసుకొని పోస్ట్ చేస్తురు, వాళ్ళు యూత్ని రెచ్చగొడుతురు, వాళ్ళు ఇట్లా చేస్తురు అట్లా చేస్తురు. మరి కొనేటోడు ఎవడు? కొనేటోడు చిన్నపిల్లాడా? కొనేటోడికి సిగ్గులేదా? మరి వాడేమన్నా స్కూల్ పిల్లాడా? తెలియక కొన్నాడు, లేదంటే ఏదో తెలియక ఒకసారి సబ్స్క్రైబ్ చేసి చూసిండు అన్నికి. ఫస్ట్ బుద్ధి వాళ్ళకు ఉండాలి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కొనేటోళ్ళకి. సింపుల్గా ఒక లాజిక్ రా. మనందరం అంటాం కదా, అరే గవర్నమెంట్ ఆల్కహాల్ని సిగరెట్లని ఎందుకు బ్యాన్ చేయదని చెప్పి. ఎందుకంటే ఒకవేళ బ్యాన్ చేసింది అనుకో ఎవరు కొనకుండా ఉంటారు కదా అని చెప్పి. కానీ ఎప్పుడైనా ఇది ఆలోచించినావా? ఈ ఆల్కహాల్ సిగరెట్ కన్జ్యూమ్ చేసేటోళ్ళు అంటే తాగేటోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు కొనకుండా ఉండొచ్చు కదా. వాళ్ళు ఎప్పుడైతే కొనకుండా ఉంటారో ఇక ఆటోమేటిక్గా బిజినెస్లు డౌన్ అయిపోతాయి, ప్రొడక్షన్ అయిపోతుంది. అరే ఎవ్వరు కొంటలేరు, ఎవ్వరు ఏం చేస్తలేరు అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే ఆటోమేటిక్గా బంద్ అవుతారు కదా ఆ కంపెనీలన్నీ. అంతేగాని గవర్నమెంట్ని అయితే బ్లేమ్ చేస్తారు ఇట్లా, అరే వాళ్ళు ఎందుకు బ్యాన్ చేస్తలేరు, వాళ్ళు ఎందుకు ఇది చేస్తలేరు, వాళ్ళు ఎందుకు అది చేస్తలేరు అని. ఇక్కడ గవర్నమెంట్కి కూడా క్లారిటీ ఉంది. తాగుబోతులు ఉన్నంత వరకు వాళ్ళు కొంటూనే ఉంటారు, వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అయితేనే ఉంటుంది. ఆ కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్కి ఎంతో కొంత మద్దతు ఇస్తూనే ఉంటారు, ట్యాక్సులు పే చేస్తూనే ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ బ్యాన్ చేయదు వాటిని. కానీ మీరేంద్రా అంటే మీరు కొనొచ్చు, తాగొచ్చు, ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయొచ్చు, బాటిల్ తాగొచ్చు, డబ్బాలు సిగరెట్లు తాగొచ్చు. కానీ గవర్నమెంట్ని మాత్రం బ్లేమ్ చేస్తారు. మీరు కొనకుండా ఉండండిరా అంటే ఉండరు. కానీ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తారు, అరే వీళ్ళు బ్యాన్ చేస్తలేరు. ఫస్ట్ మీరు కొనకుండా ఏదైతే ఉంటారో అప్పుడే ఇవన్నీ ఆగిపోతాయి. అది సిగరెట్, మందు అయినా, ఎక్స్క్లూజివ్ కంటెంట్ అయినా. ఫస్ట్ మీరు కొనడం బంద్ చేయండి. మీరు ఏ రోజైతే కొనడం బంద్ చేస్తారో మెల్లగా స్లోలీ ఆ బిజినెస్లు అన్నీ డౌన్ అయిపోతాయి, ఇంకా ప్రొడక్షనే అయిపోతుంది. ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా అంతే. ఈ కరోనా కొడుకులు, సింపునా కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కొనడం బంద్ చేస్తేనే ఇవన్నీ తగ్గుతాయి. అవి తగ్గిన రోజే ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది ఇన్స్టాగ్రామ్లో లేకుండా పోతుంది.